నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు మరి రాజయ్య గారికి, వారి కుటుంబానికి, పాస్టర్ గారి తల్లి గారికి మా యొక్క ప్రత్యేకమైన వందనాలు. సంఘస్థులైన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఏదేమైనా దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈ సమయంలో ఉండడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి యేసయ్యకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. సమయాన్ని చూడలేక మనకంటే ధనవంతులు, టాలెంట్ కలిగిన వారు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టారు. కానీ మనం బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క కృపని ఈరోజు ప్రభు పేరట తెలియజేస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు మరి తప్పనిసరిగా మన మధ్యలో ఉన్నాడు నమ్ముచున్నాను. హల్లెలూయా. కొద్ది నిమిషాలు నా యొక్క జీవిత సాక్ష్యాన్ని చెప్పాలని మరి ఆశపడుతూ ఉన్నాను. అసలు నేను సేవలోకి ఎందుకు వచ్చాను, నా యొక్క సేవా జీవితాన్ని ఎందుకు నేను ప్రారంభించవలసి వచ్చిందనే ఒక విషయాన్ని కొద్ది నిమిషాలు నా యొక్క జీవితంలో జరిగిన యొక్క సంఘటనను చెప్పిన తర్వాత కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తామని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు దగ్గర జందూరు అనే గ్రామము. నా పేరు రాజు. ఆల్రెడీ శశి గారు మరి ఇద్దరు వచ్చిన వెంటనే నన్ను పలకరించడం కూడా జరిగింది. మాది జందూరు గ్రామము. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు కుమారులు. మా అమ్మగారు భయంకరంగా విగ్రహారాధన చేస్తూ ఉండేది. మరి మాకు తెలిసినంత వరకు మరి ఆవిడ పూజలు పునస్కారాలు చేస్తూ విగ్రహారాధనలో మరి నడిపిస్తూ ఉండేది. ఆ సమయంలో మరి నాకు 13 సంవత్సరాల వయసులో చిన్నప్పటి నుంచి నాకు ఆలోచన ఏంటంటే నేను చదువుకోలేదు. మరి 6వ క్లాసులోకి వెళ్ళి మరి నా చదువుని ఆపేయడం జరిగింది. బాగా ఆ వాయిద్యాలు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం. మరి జంగులూరు యొక్క ప్రాంతాల్లో వినాయక చవితి వెళ్ళిన తర్వాత వారాల పండుగలు జరిగిస్తూ ఉంటారు. ఆ సమయంలో డప్పులు వేసుకుని 10 మంది 15 మంది డప్పులు వాయిస్తూ ఉంటారు. అవి వాయించడం చూసి నేను ఎప్పటికైనా డప్పు నేర్చుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి కూడా నా మైండ్లో ఉంటూ ఉండేది. అందుకని నేను మరి ఆ పరిస్థితుల ఆలోచనతో నేను నడుస్తూ ఉండేవాడిని. 6వ క్లాసులో నా చదువంతా కూడా ఆపేయడం జరిగింది. ఆ సమయంలో నేను ఉంటున్న కాలనీలో కనుక దెందులూరులో మరి సినిమా హాల్ దగ్గర మేము ఉంటూ ఉంటాం. అక్కడికి ఒక సేవకులు వచ్చి మరి సేవ ప్రారంభించడం జరిగింది. ఆయన చర్చిలో కాంగో డ్రమ్స్ చూసి నేను నిదానంగా చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. అప్పటికి మా కుటుంబం అంతా కూడా ప్రభువుని అంగీకరించలేదు. అసలు యేసు ప్రభు అంటే ఎవరు కూడా మాకు తెలీదు. ఆ సమయంలో మరి నేను మాత్రమే ఆ చిన్న వయసు లేదు. ఎలాగైతే మరి రాజుగారు వాళ్ళ యొక్క కుమారుడు ఎలాగైతే ఆ డ్రమ్స్ వాయిస్తూ ఉన్నారు, నేను కూడా అలాగే వెళ్ళి ఆ డ్రమ్ములు కూడా వాయిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో మరి మా తల్లి గారికి భయంకరమైన బలహీనత వచ్చింది నా చిన్న వయసులోనే. మరి కడుపులో కణితి రావడాన్ని బట్టి డాక్టర్లు చనిపోతారని కూడా చెప్పడం జరిగింది. ఆ పరిస్థితిలో ఎవరో మరి చర్చికి వెళ్ళే తల్లిగారు వచ్చి మా అమ్మకి యేసయ్య బ్రతికించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఒక అవకాశం కానీ నువ్వు కానీ యేసు ప్రభుకి ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రభు బ్రతికిస్తాడని మరి మా అమ్మతో చెప్పినప్పుడు మా అమ్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం, ఆ రీతిగా మరి మా అమ్మని ప్రభు స్వస్థపరచడం ద్వారా మా కుటుంబం అంతా కూడా మేము ప్రభువుని అంగీకరించడం జరిగింది. నేను మొదటగా మా కుటుంబం నేను మరి ఆ యొక్క మందిరానికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత మా అమ్మగారి బలహీనతల నుంచి మరి ప్రభు బయటికి తీసుకొచ్చినప్పుడు తప్పనిసరిగా మరి నేను ఆ యొక్క మా కుటుంబంతో కూడా ప్రభువుని అంగీకరించడం జరిగిందని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఆ రీతిగా మేము యేసు ప్రభువుని అంగీకరించడం, పూర్తి విగ్రహాలను విడిచిపెట్టాం. తర్వాత మా పెద్దన్నయ్యని మరి ప్రభు సేవలోకి పిలిచినప్పుడు మరి మా అన్నయ్య జాన్వేక్టర్ గారు గున్నపల్లిలో ఉంటారు, ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉంటారు, నాకు తెలుసుండి మీకు పరిచయం ఉండే ఉంటుంది. అన్నయ్య సేవలోకి వెళ్ళడం జరిగింది. ఆ రీతిగా మా కుటుంబం అంతా కూడా ప్రభువులో నడుస్తున్నాం. అయితే నాకు చిన్ననాటి నుంచి ఒక ఆలోచన ఏంటనగా చదువు లేదు కాబట్టి నేను డబ్బు బాగా సంపాదించాలి, ఎందుకంటే డబ్బులు సంపాదిస్తే మనం పెద్ద లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అనే ఒక ఆలోచనతో నా యొక్క జీవితం అంతా కూడా మరి కొనసాగిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో మరి మా నాన్నగారు చేసే వ్యాపార విధాలుగా మేకలు కొనడం, గొర్రెలు కొనడం, వాటిని తాడేపల్లి దగ్గర తాడేపల్లి సంతలో అమ్మడం, ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నాకు చదువు లేదు కాబట్టి మరి మా నారాయణకలు వెళ్ళడం, ఈ మేకల వ్యాపారం నేర్చుకోవడం జరిగింది. అలాగా కొద్ది రోజులు అయిన తర్వాత 2006 ఆ సంవత్సరంలోకి వచ్చేసరికి మరి నేను ఆటో తీసుకున్నాను. ఆటో తీసుకొని మరి ఏలూరు జందులూరు కిరాయి తోలుతూ ఉండేవాడిని. అలాగే ఈ యొక్క వాయిద్యాలు ఉన్న ఇంట్రెస్ట్ మరి మా నాన్నతో మరి నేను జాజు కొనమన్నప్పుడు నాకు డ్రమ్స్ కిట్ జాజు కొన్నాడు. ఆ జాజు పట్టుకుని మరి చర్చిల్లో నేను ప్రోగ్రామ్కి వెళ్తూ ఉండేవాడిని. 2 రోజులు 3 రోజులు మరి నేను మీటింగ్స్ వాయిస్తే మరి నేను అనుకున్నంత డబ్బులు నాకు వచ్చేవి కాదు. ఎందుకంటే 150, 200, 300కి అలాగే ఇస్తూ ఉండేవాడు. ఆ సమయంలో నాన్న మరి జాజు పట్టుకెళ్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు బ్యాట్ కొంటే కానీ
కనుక ఫ్యాట్ తీసుకుని మరి నేను ప్రోగ్రామ్కి వెళ్తానని చెప్పినప్పుడు మరి చెన్నై తీసుకువెళ్ళి మరి నాకు 30,000 రూపాయలు పెట్టి ఫ్యాట్ కొనడం కూడా జరిగింది. కానీ నేను అనుకున్నంత డబ్బులు నాకు రావట్లేదు కాబట్టి మరి నేను వాటర్ ఫీల్డ్లోకి వచ్చాను. ఆ వాటర్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత దెందులూరు, ఏలూరు నేను కిరాయిలు తోలుతూ ఉండేవాడిని. నాకు 16 సంవత్సరాల వయసులో మినిమం నెలకు ఒక 30,000 రూపాయల వరకు నేను సంపాదిస్తూ ఉండేవాడిని, బియ్యం కిరాయి తోలేవాడిని. అలాగా సంపాదనలో నేను ఎదుగుతూ వచ్చాను. 16 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మరి యవన కాలపు వయసు కాబట్టి వాళ్ళ కుటుంబంతో కూడా ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాం, బాగానే ఉంది. ఆ సమయంలో మరి ఏలూరు వెళ్ళి నేను ఎప్పుడైతే డబ్బులు సంపాదించడం నేను నేర్చుకున్నాను, నిదానంగా నేను తాగుడు అలవాటు చేసుకున్నాను. మరి ఏలూరు వెళ్ళడం, మరి నేను నిదానంగా బీరు తాగడం ప్రారంభించాను. అలాగే తాగడం, ఇంటికి రావడం మా తల్లిదండ్రులకు తెలిసేది కాదు, సంఘంలో తెలిసేది కాదు. కానీ సీక్రెట్ గా క్రైస్తవులు ఎలా పాపం చేస్తారంటే చాలా సీక్రెట్ గా పాపం చేస్తారు. నేను కూడా నా యొక్క జీవితంలో సీక్రెట్ గా మందు తాగడం ఆ రీతిగా నేను ప్రారంభించడం జరిగింది. మా మేనమామ గారికి తీసుకువెళ్ళి కేసు అనగా రైస్ టాక్ ఫుల్ బాటిల్ కేసు నేను తీసుకువెళ్ళి మరి అక్కడ మా మాయ దగ్గర పెట్టుకుని ఇంటి దగ్గర తాగడం ప్రారంభించారు. మా తల్లిదండ్రులను గమనించారు, వీడు నిదానంగా తాగుడికి బానిస అయిపోతున్నాడని గమనించిన మా తల్లిదండ్రులు మరి 19 సంవత్సరాల వయసు రాగానే నాకు వివాహం జరిగించడం జరిగింది. అలాగే మా పెద్దానికి కానీ మా రెండానికి కానీ వీళ్ళు కూడా 19 సంవత్సరాల వయసులోనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కానీ పెద్దానికి అయితే 7 సంవత్సరాల పిల్లలు లేరు, రెండోనికి 5 సంవత్సరాల పిల్లలు లేరు. ఇదేంట్రా పెళ్లిళ్ళు చేసే కొడుకులు కానీ పిల్లలు పుడతలేదంటే ఊరంతా కూడా కోడే కూస్తుంది. ఆ సమయంలో మరి 19 సంవత్సరాల వయసులో మరి నాకు కూడా వివాహం జరిగించడం జరిగింది. నేను మందు మానేస్తానని వారు ఒక ఆలోచనతో నాకు పెళ్లి చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది తాగే కొడుకు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమని ఆలోచిస్తారంటే పెళ్లి చేస్తే కనుక వాడి భార్య చూసుకుంటది కదా, కంపల్సరిగా మారతాడు, ఒక ఇంట్లో చేస్తే మన పని మన బాధ్యత వదిలిపోద్దని తల్లిదండ్రులు ఎలాగైతే ఆలోచన చేస్తారో మరి మా తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి మరి నాకు 19 సంవత్సరాలకు వివాహం జరిగించడం జరిగింది. కానీ నాకు పెళ్ళయింది, కానీ ఎవరైనా మోసం చేయొచ్చు కానీ కట్టుకున్న భార్యని ఎంత మాత్రం కూడా మోసం చేయడం. తల్లిదండ్రులు మోసం చేశాను కానీ నా భార్యను మోసం చేయడం నాకు సాధ్యం అవ్వాల. నేను ఎప్పుడు తాగొచ్చినా సరే నన్ను పట్టుకుని అలరలు చేసేది. ఎక్కడో కదా ఇక్కడే మన కొత్తపల్లి గడుగుపేట అమ్మాయిని నేను చేసుకున్నాను. పెళ్ళైన కాడి నుంచి ఇంకా వేరే కొత్తగా మళ్ళీ ఏమైనా అంటే గొడవలు ప్రారంభమైనవి. ఈ యొక్క టెన్షన్లోకి ఎక్కువగా తాగడం ప్రారంభించాను. ఎప్పుడైతే మా భార్య వచ్చిందో ఇంట్లో ఇంకా గొడవలు ఎక్కువైపోయినాయి. తల్లిదండ్రులు అయితే సరిపెట్టుకుంటారు కానీ వచ్చిన వాడి సరిపెట్టుకుంటారు గ్యారెంటీ లేదు కాబట్టి నా జీవితాన్ని అలర్ చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో భయంకరంగా తాగుతాను చూసి మరి మా మేనమామ అయిన మరి మా మాయ దగ్గరికి వచ్చి, బాబు ఇంకో నువ్వే మా అబ్బాయిని పాడు చేస్తున్నాను మా తల్లిదండ్రులు అడగడం, మరి మా ఆవిడ అడగడాన్ని బట్టి మా మాయ బాధపడి, రాజు నువ్వు తాగడానికి అయితే మా ఇంటికి రావద్దురా, చుట్టానికి అయితే నువ్వు రాని చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, అప్పుడు దాకా తాగున్న ప్రాణము నేను ఇంటికాడ కూర్చుని తాగిన రోజు ఎవరికి కనబడలేదు. అప్పటికి నేను ప్రార్థనకి వెళ్ళేవాడిని, పగల ఆరాధనకి వెళ్ళేవాడిని, సాయంత్రం మందు తాగేవాడిని. అలాగే నా జీవితం అంతా కూడా కొనసాగిస్తున్నా, చాలా సీక్రెట్ గా తాగేవాడిని. ఎప్పుడైతే ఇంటి దగ్గర తాగొద్దని నన్ను ఎప్పుడైతే హెచ్చరించారో అప్పుడు దాకా తాగి ఉన్న ప్రాణం నేను బ్రాండీ షాపుల మీదకి వెళ్ళడం, తాగడం ప్రారంభించాను. బయటికి వెళ్ళి తాగుతున్న సమయంలో సంఘంలో తెలిసిపోయింది, తర్వాత నా కుటుంబంలో తెలిసిపోయింది. నేను ఉన్న వాడకట్లో దెందులూరు అందరూ కూడా రాజు తాగిపోద్దని సంఘంలో ఎప్పుడైతే తెలిసిపోయింది నేను చాలా బాధపడడం ప్రారంభించాను. కానీ నాకు ఉన్న కలవట్టుని బట్టి నేను మానలేకపోయాను. నాకు మొదటగా అమ్మాయి పుట్టింది, తర్వాత రెండోదిగా అమ్మాయి పుట్టింది. కానీ నా జీవితంలో ఎంత మాత్రం కూడా మరి మార్పు రాలేదు. కానీ నా జీవితం పూర్తిగా మధ్యాహ్నానికి బానిస అయిపోతూ వచ్చింది. అలా గొడవ అయిపోవడాన్ని బట్టి మరి చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు మా ఆవిడ. నన్ను ఎందుకు తాగేవాడు అడిగిన ప్రతిసారి కూడా బీభత్సంగా నేను కొడుతూ ఉండేవాడిని. మరి నేను ఒక్కలానంటే కనుక మనసు కింద దాక్కునేది, బెడ్ తీసుకుని కొట్టేవాడిని. ఒక రోజునైతే మరి భయంకరంగా కొట్టినప్పుడు తలకాయ కూడా ఇదంతా పగిలిపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్లే పరిస్థితిలో రక్తపు మడుగులో మరి నా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. భయంకరంగా బీభత్సంగా తాగడం నేను ప్రారంభించాను. మరి అప్పటికే పెద్దలు సేవలో ఉన్నారు, కుటుంబంతో కూడా ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నారు. కానీ నా యొక్క జీవితం మాత్రం ఎప్పుడైతే నేను ఆ తాగుడికి బానిసగా మారిపోయానో నా జీవితం అంతా కూడా భయంకర పరిస్థితులకి వెళ్ళిపోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో మరి మా భార్యని కొడుతున్నప్పుడు మా తల్లిదండ్రులు అడ్డు రావడం, ఇటువంటి గొడవలు ఎన్నెన్నో చిత్రహింసలకి మా కుటుంబం అంతా కూడా మరి బానిస అయిపోయింది. భయంకరం నన్ను బట్టే మా కుటుంబం అంతా కూడా మరి భయంకర పరిస్థితుల్లో వెళ్ళిపోయినట్లుగా తెలియజేస్తున్న. ఆ రీతిగా మా యొక్క జీవితం అంతా కూడా కొనసాగుతుంది. మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు బాగా ఉన్నారు, కానీ నేను ఒక్కడే నాకున్న అలవాటుని బట్టి మా యొక్క కుటుంబం అంతా కూడా మరి భయంకర పరిస్థితుల్లో వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో మరి 2013లో మరి మా రెండో అన్నయ్య వీడియోగ్రఫీ వర్క్ చేస్తూ ఉంటారు. అనే రాజు నిన్ను బట్టే దేవుడి నామానికి అవమానం వస్తుంది, నిన్ను బట్టే కుటుంబానికి కూడా పరువంతా కూడా పోతుందిరా, నువ్వు తాగుడు జీవితాన్ని బట్టి దేవుడి నామానికి అవమానం వస్తుంది, మన కుటుంబానికి కూడా
భయంకరంగా మరి అవమానం వస్తుందని నాకు చెప్పినప్పుడు 2013లో నేను దెందులూరు విడిచి మరి బేవడూరు వచ్చేయడం జరిగింది. కేవలం దేని కొరకంటే నేను మందు మానేయాలని. అప్పటికే నేను చదువుకోలేదు, కానీ డబ్బులు బాగా సంపాదిస్తూ ఉండే, తరకారీ చేసుకుని మరి నేను వడ్డీలకు తిప్పుతూ ఉండేవాడిని. ఎప్పుడు నా చేతిలో భయంకరంగా డబ్బులు ఉంటూ ఉండేవి. కానీ నాకున్న అలవాటుని బట్టి, మాకు వచ్చిన ఫ్యామిలీలో ఉన్న గొడవలు బట్టి అసలు దెందులూరులోనే ఉండకూడదు. ఎందుకంటే దెందులూరులో సంఘంలో ఉంటే మరి నాకు ఎంత మాత్రం కూడా విలువ లేదు. బాగా ఆరాధనకి వెళ్ళేవాడిని, మందు తాగేవాడిని. అందుని బట్టి నా యొక్క ఉన్న పాప జీవితాన్ని బట్టి నాకు సంఘంలో కూడా విలువంతా పోయింది. ఆ సమయంలో 2013లో మరి మా రెండానికి నాకు పెద్ద గొడవ అయినప్పుడు మా అన్నయ్య అన్నాడు, అరే నువ్వు ఉన్న చోట నేను ఏలూరు వెళ్ళిపోతానని నాకు చెప్పినప్పుడు, నువ్వు వెళ్ళిపోవడం ఏంట్రా, నేనే వెళ్ళిపోతానని నా భార్యని 2 పిల్లల్ని తీసుకుని నేను బేవడోలు వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే నేను బేవడోలు వెళ్ళిపోయానో మరి నేను టాటేసి తోలుతూ ఉండేవాడిని. బేవడోలు వెళ్ళిపోతే ప్రభువుకు ఒక మాట ఇచ్చా, అయ్యా నేను మా కుటుంబంలో మొదటగా నేను నీ దగ్గరికి వచ్చాను, కానీ నేను తాగుడికి బానిస అయిపోయాను ప్రభువా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నేను తాగనని ప్రభువుకు మాట ఇచ్చి నేను బేవడోలు వెళ్ళిపోయాను. బేవడోలు వెళ్ళినప్పుడు నేను రెంటకి వెళ్ళాను. అక్కడ మరి నెలకు 1800 ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉంటుండగా ఆ ఇంటి వాండరం వచ్చి, నువ్వు ఆటో బొమ్మ ముందు పెడుతున్నావు, ఇదంతా కూడా పాడైపోతుందని నా మీద కేకలు వేసినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. ఎందుకంటే మా నాన్నగారు మేము ఉండడానికి మనుషులు బిల్డింగ్ కట్టారు, ఆస్తిపరంగా బాగా సంపాదించారు. కానీ నేను దెందులూరు విడిచి బేవడోలు వచ్చాను, కానీ నా పరిస్థితి ఏంటి, వాళ్ళతో మాటలు అనిపించుకో నేను బాధపడి మరి అక్కడికి వెళ్ళి నెల తర్వాత నేను మళ్ళీ 5,10,000 పెట్టి స్థలం కొనడం జరిగింది. బేవడూరులో పోన్సలపల్లిలో స్థలం కొన్న తర్వాత సంవత్సరం జరగకుండా 15 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాను. ఎప్పుడైతే ఈ సంవత్సరంలో దేవుని దగ్గరకు వచ్చానో, ప్రభువా నాకున్న అలవాటు నేను విడిచిపెడుతున్నాను, నువ్వే నాకు దిక్కు. నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని ఆశీర్వదించి మరి బేవడూరులో పోన్సలపల్లిలో మరి నేను ఇప్పుడు కోర్టు కట్టాను. కోర్టు అంటే నేను బిల్డింగ్ కట్టాను సంవత్సరం తిరగకుండా. ఎప్పుడైతే బిల్డింగ్ కట్టానో సంవత్సరం తర్వాత మరలా నేను మరి మా ఆవిడ సంక్రాంతి పండుగకి వాళ్ళ అమ్మగారింటికి వెళ్తే నేను మా అమ్మగారింటికి దెందులూరు వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను అత్తగారింటికి పెద్దగా నాకు పెద్ద ఆ ఊరు కానీ ఆ వాతావరణం కానీ నచ్చగా నేను వెళ్ళేవాడు కదా. నేను దెందులూరు వెళ్ళినప్పుడు మళ్ళా వదిలిపడేసిన బీర్ చేస్తాను. మా యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా జ్ఞాపకాలు వచ్చి, అరే ఏమొద్దు పండగ కదా తాగరా అని నన్ను బలవంతం చేస్తే నిదానంగా నేను తాగడం ప్రారంభించాను. సంవత్సరం తర్వాత ఎప్పుడైతే నేను మందు తాగడం ప్రారంభించానో, ఒక్కసారి విడిచిపెట్టిన పాపాన్ని ఎప్పుడైతే నేను మరలా ముట్టుకున్నానో, ఒక దురాత్మ వెళ్ళిపోయి 7 దురాత్మలు వచ్చినట్టుగా నేను పూర్తిగా తాగుడికి మరలా బానిసయ్యాను. మరలా బేవడోలు రావడం, ఇంకా భయంకరంగా తాగడం ప్రారంభించాను. బిల్డింగ్ అయితే కట్టాను కానీ నాకు మనశ్శాంతి లేదు. దెందులూరు విడిచిపెట్టి బేవడోలు వెళ్ళాను, అయినా మనశ్శాంతి లేదు. ఎంత సంపాదించినా సరే ఎందుకనో తెలియదు, ఎప్పుడు కూడా నా భార్యకి నాకు గొడవలు అవుతూ ఉండే. నేను తాగిన ప్రతిసారి కూడా మా ఆవిడ బాత్రూంలో తొట్లో నీళ్ళు తీసుకొచ్చి నాకు మంచి కింద పెట్టేది. అయ్యే నాకు ఆ రకంగా పగ తీర్చుకుంటూ ఉండేది. అంత భయంకరంగా బాత్రూంలో నీళ్ళు నాకు పెట్టినప్పుడు నేను తాగుతూ ఉండేవాడిని. భయంకర పరిస్థితులు మరి నా పిల్లలు ఏనాడు కూడా ఎంత ఎత్తుతున్నా సరే నానా ఏనాడు కూడా మరి నా దగ్గరకు వచ్చిన పాపం లేదు. ఎందుకంటే నేను తాగేసి కక్కి భయంకరంగా నేను చిరాకు పనులు చేస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా నా కుటుంబం అంతా కూడా పాడైపోవడం జరిగింది. ఆ బేవడోలు ఉన్నప్పుడు మరి నోటంట రక్తం పడిపోతూ ఉండేది. అమ్మ హాస్పిటల్కి వెళ్తే అన్నారు, నీ పేగు అంతా పాడైపోయింది, నువ్వు తాగే ఉంటే నువ్వు బ్రతకో, ఈ చిన్న వయసు విపరీతంగా నువ్వు తాగుతూ ఉన్నావు అని మరి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. కానీ నా యొక్క జీవితంలో మార్పు రాలేదు. మరి ఆ ఉన్న పరిస్థితుల్లో డబ్బు అయితే సంపాదిస్తున్నాడు, కానీ నాకు మనశ్శాంతి లేదు. నా జీవితం ఎందుకలా అయిపోయిందని నేను బాధపడుతూ ఒక ఆలోచన చేశాను. ఎందుకని ఇంట్లో నా భార్య గౌరవించట్లేదు, నా పిల్లలు నా దగ్గరికి రావట్లేదు. తల్లిదండ్రులు మా నాన్న అయితే ఎప్పుడు అనేవాడు, రే రాజు నువ్వు బ్రతుకుతున్నావురా, పెంట మీద కుక్క బ్రతుకుతుంది, ఎందుకురా నీ బ్రతుకు, సావరైనా ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేవాడు. ఆ రీతిగా మా యొక్క కుటుంబము భయంకరంగా నన్ను బట్టి ఎప్పుడు కూడా గొడవలు అవుతూ ఉండే. ఆ సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది, బేవడోలు వచ్చినా సరే లేదంటే కనుక ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇండియాలో మందు మాత్రం ఉంది. నేనైతే ఇంకొక ఆలోచనకు వచ్చాను. ఎందుకంటే అప్పటికే నాకు ఉన్న 10 కూడా పోయింది, దాన్ని ఎవరు కూడా గౌరవించిన పరిస్థితి, మానసికంగా నేను ఎంత కుమిలిపోతూ ఉండేవాడిని. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, వేరే దేశం వెళ్ళిపోతే కనుక చాలా హ్యాపీగా ఉండొచ్చు, మందు లేని చోటకే నేను వెళ్ళిపోతా. అంటే ఒక పాపం లేని చోట నేను వెళ్ళిపోవాలి, లేదా మందు లేని చోట నేను వెళ్ళిపోయినట్లయితే నా జీవితం బాగుపడుతున్న ఒక ఆలోచనకు వచ్చి ఎక్కడికి వెళ్తే నేను ముందు మానేయగలను. దెందులూరు నుంచి బేవడోలు వచ్చాను, మందు మానలేకపోయా. ఇంకా అక్కడ నుంచి వేరే చోట కంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా మందు ఉంది కాబట్టి వేరే దేశం వెళ్ళిపోవాలి. ఏ దేశం వెళ్తే బాగుంటుందని నేను ఆలోచన చేశాను. కువైట్ కానీ, దుబాయ్ కానీ, మస్కట్ కానీ, ఖత్తర్ కానీ ఎక్కడికి వెళ్తే బాగుంటుందని నేను ఆలోచన చేసినప్పుడు సౌదీ అరేబియా వెళ్ళిపోతే అక్కడ మందు అనేది దొరకదు. మరి మా ఫ్రెండ్ ఒకటి చెప్పడం జరిగింది, సౌదీ వెళ్ళిపోతే కనుక అక్కడ బ్రాందీ దొరకదురా, సౌదీ వెళ్ళిపోతే అక్కడ వ్యభిచారం ఉండదు, సౌదీ వెళ్ళిపోతే కనుక పాపం అనేది లేదు, నువ్వు చాలా పరిశుద్ధంగా బ్రతకొచ్చని మరి నాకు చెప్పినప్పుడు నేను మా ఇంట్లో చెప్పాను, నేను సౌదీ అరేబియా వెళ్ళిపోతా, ఎందుకంటే సౌదీ వెళ్ళిపోతే మందు దొరకదంట, నేను మందు మానేసి సౌదీ వెళ్ళిపోతానని మరి మా ఇంటిగా చెప్పినప్పుడు నా భార్య ఒప్పుకోరా. కానీ బలవంతాన్ని ఒప్పించి మా తల్లిదండ్రులు ఒప్పించి మరి నేను బొంబాయి వెళ్ళి మెడికల్ చేయించుకున్నాను. నా మెడికల్లో పాస్ అయ్యారు. వచ్చిన తర్వాత ఇంకా 4 రోజుల్లో నేను సౌదీ అరేబియా వెళ్ళిపోతున్నాను. మరి నాకు నా భార్యకు
భయంకరమైన గొడవ వచ్చినప్పుడు నేను విపరీతంగా కొట్టడం జరిగింది. మరి మా ఆవిడని మా బామ్మర్ది వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఎప్పుడైతే నేను వేరే దేశం వెళ్ళాలంటే మళ్ళీ మా ఆవిడ వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వేరే దేశం వెళ్ళాలని నేను భయపడి మరి ఆ వారం రోజుల ముందర తణుకు దగ్గర దువ్వ పారిపోయి అక్కడ నుంచి నేను బొంబాయి వెళ్ళి బొంబాయిలో మళ్ళీ 6 రోజులు తలదాచుకుని అక్కడ నుంచి నేను సౌదీ అరేబియా పారిపోయాను. 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని కుటుంబాన్ని విడిచిపెట్టి నా భార్యను పిల్లల్ని కుటుంబాన్ని వదులుకుని నేను ఆ డ్రైవింగ్ వీసా మీద నేను ఎక్కడికి వెళ్ళిపోయానంటే సౌదీ అరేబియా దేశం వెళ్ళిపోయాను. దేనికోసం వెళ్ళిపోయానంటే కేవలం మందు మానేయాలి. సరదాగా అలవాటు చేసుకున్నాక మందు నుంచి దూరం కావాలని, సరదాగా అలవాటు చేసుకున్నాక పాపం నుంచి నేను బయటికి రావాలని, సరదాగా అలవాటు చేసుకున్నాక భ్రాంతి నుంచి నేను దూరం కావాలని, నేను కూడా నా కుటుంబంలో గౌరవించబడాలని ఎంతో సంతోషం ఉండాలని ఎక్కడికి వెళ్ళిపోయానంటే సౌదీ అరేబియా వెళ్ళిపోయాను. కానీ అప్పటికే నేను ఇక్కడ ఉండగా నెలకి 40,000 అవలేదుగా నేను మేక వ్యాపారం సంపాదిస్తూ ఉండేవాడిని. డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నాను కాబట్టి వ్యాన్ తోలుతూ ఉండేవాడిని. నా సంపాదన అంతా బాగా ఉండేది. కానీ మందు నుంచి బయటికి రావాలని నేను ఎక్కడికి వెళ్ళిపోయానంటే సౌదీ అరేబియా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే మరి నా దురదృష్టమో నా అదృష్టమో నాకైతే తెలియదు. కానీ నేను మందు మానాలని కేవలం వేరే దేశం వెళ్ళాను. 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని 2 విమానాలు ఎక్కి 7 గంటల ప్రయాణం చేసి 7 సముద్రాలు దాటి నేను సౌదీ అరేబియా వెళ్ళిపోయాను మందు మానాలని. కానీ మరి నా అదృష్టమో నా దురదృష్టమో తెలియదు. మా యొక్క సేటు అనగా అక్కడ కపిలు అక్కడ నా వాటర్ చేసే పని ఏంటంటే డ్రగ్స్ బిజినెస్ చేసేవాడికి నేను డ్రైవర్ కింద వెళ్ళడం జరిగింది. కేవలం ఇండియాలో మందు ఒకటే నేను తాగేవాడిని. మందు నుంచి దూరం కావాలని వేరే దేశం వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా యొక్క కపిల్ అనగా మా వాటర్ చేసే పని ఏంటంటే డ్రగ్స్ అమ్ముతూ ఉండేవాడు, డ్రగ్స్ అమ్మేవాడు. వాడికి డ్రైవర్ కింద నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రగ్స్ నాకు అలవాటు చేశాడు. ఆ డ్రగ్స్ ఆ గంజాయి పొడుము, సిగరెట్ల పొడుము, మళ్ళీ సిగరెట్ల రూపాయలు చుట్టి డ్రగ్స్ అమ్ముతూ ఉండేవాడు. అలాగే టాబ్లెట్స్ అమ్ముతూ ఉండేవాడు. ఆ టాబ్లెట్లు మింగుతూ ఉండేవాడిని. అలాగే రోజుకి 40 సిగరెట్లు నేను కాలుస్తూ ఉండేవాడిని. తంబాకు నవ్వుతూ ఉండేవాడిని. అలాగా ఇండియాలో ఉన్న దానికంటే మరి వేరే దేశం తర్వాత నా పరిస్థితి అంతా కూడా భయంకర స్థితికి వెళ్ళిపోయింది. ఆ సౌదీలో నేను కారు తోలుతూ ఉండేవాడిని. వాడు తలపై మాట్లాడేస్తూ ఉండేవాడిని. ఇదిగో ఇంత రాతి పని ఈజీ మా ఈజీ, ఎంత షుగర్ అన్న షుగరు అని అంటే నువ్వు నా హక్కు అంటే నువ్వు నా జీతం ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు నా అన్నయ్య, నువ్వు నా తమ్ముడు, నేను అరబీలో మాట్లాడుతూ మరి నా జీవితాన్ని అంతా కూడా అక్కడ కొనసాగిస్తూ ఉండేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐడోన్కే ఎవడైతే నాకేంటి ఆ నా ఇష్టం అన్నట్లుగా నేను మరి వేరే దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నా జీవితం బాగుపడలేదు. వెళ్ళేటప్పుడు మరి నా భార్య మీద దెబ్బలాడి నేను వెళ్ళిపోయాయి కాబట్టి వెళ్ళిన 4 రోజుల తర్వాత నేను నా భార్యకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఏడుస్తుంది. ఎంత దెబ్బలాడుకుంటే మాత్రం నన్ను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి వేరే దేశం వెళ్ళిపోతారా, ఇది ఎంతవరకు కలుసుకొని బాధపడుతున్న సమయంలో మరి నేను కూడా తాగే అప్పటికి అక్కడ మందు దొరకదు. కానీ ఖర్జూర ద్రాక్ష పడకబెట్టిన నాటు సారా దొరికేది. అక్కడికి వెళ్ళి ఆ సారా తెచ్చుకుని సౌదీలో కూడా నేను తాగేసేవాడిని. ఎక్కడైతే ప్రాణం తీసేస్తారో అని అనుకుని వెళ్ళాను. ఆ దేశంలో కూడా నేను మరి తాగిపోతున్న అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా సరే బాబాయ్ మందు ఎక్కడ దొరుకుతుంది అడిగి కంపల్సరిగా మందు తాగుతారు. అలాగే నేను కూడా వేరే దేశంలో నా బుద్ధి మారలేదు. అక్కడ ఖర్జూరం ద్రాక్ష పెట్టిన నాటు సారా తెచ్చుకుని నేను తాగుతూ ఉండేవాడిని. తాగిన మైకులో నా భార్య గుర్తురాగానే ఫోన్ చేస్తే అడవడం ప్రారంభించింది. అప్పుడు అనుకున్న సత్యవతి నేను వచ్చేస్తాను కంగారు పడుతుంది. ఎప్పుడైతే నా భార్యతో మాట ఇచ్చానో మరి వెళ్ళిన తర్వాత మళ్ళా 4 నెలల తర్వాత మళ్ళీ ఇంటి మీద నా మనసు పీకింది. ఇంటికి వెళ్ళిపోవాలి, ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోవాలని ఎప్పుడు ఆలోచన చేస్తుండేవాడిని. మరి మా కపిలు నన్ను ఒకటే చెప్పి ఇంకో నీకు 10 మంది సంవత్సరం అన్నా కదా, నన్ను కానీ పంపిస్తే కనుక నా భార్యని తీసుకుని తప్పనిసరిగా నేను వస్తానని వాడి దగ్గర వీసా పేపర్ తీసుకుని మరి సౌదీ నుంచి మళ్ళీ ఇండియా ప్రయాణం రావడం జరిగింది. 4 నెలల్లో కంపల్సరీ ఏ మనిషిని కూడా మరి వేరే దేశం నుంచి మన దేశానికి పంపిస్తారు. చాలా మంది వేరే దేశం వెళ్ళిపోతే చాలా బాగుండొచ్చు అని అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్తే బాత్రూమ్స్ కడగాలి, తర్వాత వంట చేయాలి, వాడు కాల్చి పడేసిన సిగరెట్ పేక కూడా తీసేవాడిని. అక్కడ భయంకరమైన కష్టాలు పెడతారు. అటువంటి కష్టాల పరిస్థితుల్లో నా యొక్క జీవితాన్ని అంతా కూడా కొనసాగించి ఎలాగైతే మా సేటికి చెప్పి నేను మరలా తిరిగి వస్తానని చెప్పినప్పుడు నన్ను నమ్మి ఆ యొక్క పాస్పోర్ట్ మీద మరలా సెలవు తీసుకుని మరి నన్ను ఇండియా పంపించడం జరిగింది. మరలా 2 విమానాలు ఎక్కి నేను ఇండియా వచ్చాను. ఎప్పుడైతే ఇండియా వచ్చానో ఆ యొక్క వేరే దేశం వెళ్ళి వేరే ఆ యొక్క స్టేట్ని ఎప్పుడైతే మోసం చేసి వచ్చానో మరి ఇక నాకు తెలివితేటలు ఎక్కువైపోయినాయి. ఎవరైనా సరే నేను చేయొచ్చు అంటే మోసము చేయొచ్చని ఎక్కువైపోయినాయి. వస్తుందో నా భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా భయంకరంగా మళ్ళీ తాగడం ప్రారంభించాను. మా నాన్న ఎదురుగానే సిగరెట్లు కాల్చడం, ఇక ఇంట్లోనే ముందు తాగడం, భయంకరంగా తాగడం ప్రారంభించి ఏ రీతిగా నేను తాగేవాడినంటే కనీసం 2 ఇడ్లీ తినాలంటే 1/4 ముందు తాగేవాడి, ఒక గంట సేపు పడుకోవాలంటే 1/4 ముందు తాగేవాడి. కనీసం 1/4కి 2 వాటర్ బ్యాగులు కలుపుతారు. కానీ నేను 1 వాటర్ బ్యాగ్ కూడా కలుపుకోకుండా డ్రా తాగేస్తూ ఉండేవాడి. అలాగే పూర్తిగా నా యొక్క జీవితం మధ్యానికి బానిస అయిపోయింది. ఎవరైతే నన్ను దుబాయ్ సౌదీ పంపించాడో మరి అతని మీద నేను వచ్చిన గొడవ వేసుకున్నాను. ఎందుకంటే వేరే దేశం వెళ్ళాలంటే గట్టిగా అయితే 34,000 లేదంటే ఒక 50,000 అవుతాయి. కానీ నా దగ్గర 1,20,000 రూపాయలు డబ్బు తీసుకున్నాడు. 1,20,000 రూపాయలు డబ్బు తీసుకున్నందుకు
ఆయన మీద మరి నేను గొడవడినప్పుడు కేకలు వేసినప్పుడు నా మీద కేసు పెట్టడం జరిగింది. సౌదీ నుంచి వచ్చిన వెంటనే నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్లో దెందులూరు పోలీస్ స్టేషన్లో నేను 4 రోజులు ఉన్నాను. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో ఉన్నాడో మా తల్లిదండ్రులకి నా మీద చిరాకు వచ్చింది. మా అన్నయ్యలు గారి ఈడు ఎందుకు వేరే దేశం వెళ్ళాడు, మారలేదు, మరలా వచ్చాడు, పోలీస్ స్టేషన్ వెళ్ళాడు, బరువంతా కూడా పోతుందని ఎంతో బాధపడి 4 రోజులు దాన్ని చూడడానికి కూడా రాలేదు. ఆ పరిస్థితుల్లో దెందులూరులో మళ్ళా మా తాత నన్ను పలకరించడానికి వచ్చినప్పుడల్లా ఎంతగా డబ్బులు ఇస్తే ఆ పోలీసులు సిగరెట్లు కానీ టీలు కానీ పంపిస్తే దెందులూరులోనే పోలీస్ స్టేషన్ అటు పక్కనే ఉంటుంది బ్రాంచీ షాపు, లైబ్రరీ సెంటర్, అక్కడికి వెళ్ళి మళ్ళీ మందు తాగుతుండే. నేను అప్పుడు అనుకోండి ఏ దేవుడు లేడు, ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది, కుటుంబంలో అందరికంటే మొదటగా నేనే నీ సన్నిధికి వచ్చాను, కానీ నన్ను రక్షించేవాడు లేడా, ఇదిగో 2013 నేను దేవుడు వెళ్ళాను, దేవుడికి దగ్గర ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, కానీ ఎప్పుడైతే నేను ఆ యొక్క పాపానికి బానిసగా మారిపోయాను, ఆ తాగుడికి బానిస అయిపోయాను, నా జీవితం ఈ రీతిగా మారిపోయింది. ఇక ఏ దేవుడు లేడు, నన్ను రక్షించేవాడు లేడని నా మైండ్ అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. కనీసం ఆ యొక్క పరిస్థితులు ప్రతిరోజు మన ఇంటికి గొడవలు అవ్వడం, ఇక నాకు ఆ ఉన్న మైండ్ అంతా కూడా పోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో నేను ఇక భయంకరంగా తాగుతూ ఇక రోడ్లంటే వెళ్ళిపోయి నెలకి 40,000 సంపాదించి నేను దెందులూరులో కాళ్ళకి చెప్పులు లేకుండా తలకి గుండు గీపించుకుని అలా ఒక 5 రూపాయలు ఉంటేవా, అలా ఒక 10 రూపాయలు ఉంటేవా, కనీసం ఒక 90 మంది పోపించని చేయి చాపి అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోయి దెందులూరులో అడుక్కుంటూ రోడ్లంట తిరిగే పరిస్థితులు నేను వెళ్ళిపోయాను. ఇక మా నాన్న అయితే కర్రపట్టుకుని వస్తుంటే నేను రోడ్లంట పారిపోవడం, చాలంలోకి ఎగడిపోవడం, ఇదిగో వీడికి పిచ్చేదో పట్టింది, ఇక ఈ మైండ్ అంతా కూడా పోయింది, దుబాయ్ వెళ్ళాడంట, అక్కడ ఏంటో పిల్లలు మింగాడంట, డ్రగ్స్ తీసుకున్నాడంట, వీడికి నరాల వీక్నెస్ వచ్చింది, వీడు ఎందుకు పనిచేయడని మా తల్లిదండ్రులు బాధపడి నన్ను అందరూ కూడా అంటున్నారు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసిందని. ఆ పరిస్థితులకు వెళ్ళిపోయి నన్ను ఎవరో పట్టించుకునేవారు లేదు. ఆ సమయంలో చాలంలో పడుకుంటూ ఉండేవాడిని, రోడ్లంట తిరిగేస్తూ ఉండేవాడిని, అర్ధరేతులు అపరేతులు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా బొట్లు పెట్టుకుని మళ్ళా విగ్రహారాధన గుడికి వెళ్ళిపోయి నేను అక్కడ పూజలు చేయడం, అక్కడ గుడికాడ కూర్చోవడం, ఒక పెచ్చోడు లాగా నా జీవితం అంతా కూడా మారిపోయింది. ఇంకా మా తల్లిదండ్రులు మా పెద్దన్నకి ఫోన్ చేసి అయ్యా చర్చిలో చెప్పి ప్రార్థన చేయించు, ఏమో తెలుసా తమ్ముడు త్వరగా చనిపోవాలని ప్రార్థన చేయించని మా అమ్మ నాన్న మా అన్నయ్య కూడా చెప్పడం జరిగింది. నా భార్య గారి అందరూ ఒకటే ప్రార్థన, నేను త్వరగా చనిపోతే బాగుండు, ఇది కార్యక్రమం అంతా కూడా అయిపోతే మన కుటుంబం ప్రశాంతంగా ఉండొచ్చని ఆ రీతిగా ప్రార్థించడం కూడా జరిగింది. అంటే మా తల్లిదండ్రులు ఏడిపిస్తూ ఉండేవాడిని, మరి నా భార్యని నా పిల్లలు అంతగా ఏడిపిస్తూ నా యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. ఖచ్చితంగా 2015 సంవత్సరం వచ్చేసరికి ఎవరో రేపు చనిపోతున్నా నాకు కూడా అర్థమైపోయింది. నా ఆరోగ్యం అంతా పాడైపోయింది. నేను బేవడోళ్ళ కంటే బిల్డింగ్ అలాగే ఉంది, కానీ నేను దెందులూరు వెళ్ళి మళ్ళా అక్కడ నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఏదో ఒక రోజు ఎవరో రేపు నేను చనిపోతున్న చివరి స్టేజ్లో నేను వెళ్ళిపోయాను. ఆ పరిస్థితుల్లో మరి మా పెద్దగా జాన్ విక్టర్ గారు మరి దెందులూరు వచ్చి అదే రాజు ఒక్క అవకాశం దేవుడికి ఇవ్వరా, ఎప్పటికైనా నువ్వు కానీ ఒక అవకాశం ఏసైకి ఇస్తే కనుక ఏసై నిన్ను బ్రతికిస్తాడురా, నిన్ను బాగు చేస్తాడురా, ఆయన రక్షించే దేవుడు, నడిపించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఎటువంటి పాపం పడే ఆ ఊపిలోంచి బయటికి తీసి రాగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నాతో చెప్పినప్పుడు, అన్నయ్య నువ్వు చెప్పే మాటలు నేను స్టేజ్లో నేను లేను, ఆల్రెడీ నా స్టేజీ దాటిపోయాను అన్నయ్య, ఎందుకంటే కనీసం నేను ఒక 2 ఇడ్లీ తినాలంటే క్వార్టర్ ముందు తాగాల్సిన పరిస్థితిలో నేను ఉన్నాను, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు నేను స్టేజ్లో నేను లేననగా మరి అన్నయ్య ఉంటాను, లేదురా దేవుడు బ్రతికించే దేవుడు, ఒక అవకాశం అని చెప్పినప్పుడు నీ ఇష్టం అన్నయ్య, మరి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పాడు. మరి 2015 ఫిబ్రవరి నెలలో చెన్నైలో బెరాకా మినిస్ట్రీస్ అని ఇజ్రియో ఫ్రాన్సిస్ గారు మరి 40 రోజులు అక్కడ ప్రార్థనలు పెట్టడం జరిగింది. ప్రార్థనలు పెట్టినప్పుడు 40 రోజులు ప్రార్థనలో గడుపు ప్రభువు తప్పనిసరిగా అద్భుతం జరిగిస్తాడని నేను చెప్పి చెన్నై తీసుకెళ్ళడం జరిగింది. నేను వెళ్ళేటప్పుడు కూడా నేను ముందు జాగి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా చెన్నై తీసుకెళ్ళి మరి నేను అక్కడ విడిచిపెట్టి రావడం జరిగింది. అక్కడ సుమారుగా 200 మంది ఉంటారు. అక్కడ అందరూ కూడా అన్ని భాషలు మాట్లాడుతూ వారందరూ కూడా దేవుని స్తుతిస్తూ కూడా చక్కగా ఆ 200 మంది కూడా ప్రార్థించడం నేను చూశాను. వెళ్ళిన 6 రోజులు నాకు ఏమీ అర్థం కాలే, కానీ నేను కూడా ఏం చేశానంటే 6 రోజుల తర్వాత ప్రార్థించడం ప్రారంభించాను. ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభించానో నా కళ్ళలోంచి నీళ్లు రావడం జరిగింది. ఎప్పుడైతే నేను ప్రార్థిస్తున్నా నా మనసు అంతా కూడా తేలిపరచడం జరిగింది. ఆ రీతిగా నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు దర్శించినను నేను చేసిన వ్యభిచార పాపం కావచ్చు, తాగుడు పాపం కావచ్చు, జోదం కావచ్చు, దేవుడు నామానికి నేను ఎంత అవమానకరంగా బ్రతికాను, దేవుడు నామానికి నేను ఎంత అవమానకరంగా బ్రతికాను, ప్రతి పాపాన్ని కూడా ప్రభు నా యొక్క అరిచేతులు ఒక స్క్రీన్ మీద చూపించడం ప్రారంభించినప్పుడు నేను ఎక్కెట్టుబడి ఆడడం ప్రారంభించాను. అలాగా ఆ 40 రోజులు కూడా కన్నీటి ప్రాంతంతో నేను ప్రభు దగ్గర గడిపినప్పుడు 40 రోజులు పూర్తయ్యేసరికి ప్రభు నన్ను ఒక కడిగి ముక్తంలాగా మార్చాడు. నేను వేరే దేశం వెళ్ళాను నా జీవితాన్ని బాగు చేసుకోవాలని, వేరే దేశం వెళ్ళాను నా కుటుంబాన్ని కట్టుకోవాలని, నా పోయిన పరువును నేను సంపాదించుకోవాలని, నేను కూడా కుటుంబంలో గౌరవంగా బ్రతకాలని వేరే దేశం వెళ్ళాను, కానీ నా బ్రతుకు మారలేదు. ఎప్పుడైతే ప్రభు
ప్రభు నా హృదయంలో కనికరించి యేసయ్యా నేను తప్పు చేశాను తండ్రి, నా తప్పును క్షమించాను. ఎప్పుడైతే ప్రభు పాదాలను పట్టుకున్నానో ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా హృదయం తేలిపరచబడింది. ఆ 40 రోజులు ప్రార్థన పూర్తయ్యేసరికి ప్రభు నాకు దర్శనాన్ని చూపించారు. ఇదిగో నువ్వు ఎక్కడైతే నా నామానికి అవమానం తెచ్చావు, ఎక్కడైతే నా నామాన్ని అవమానపరిచావో నువ్వు అక్కడ సేవ చేయాలని ప్రభు నాకు పిలిపించినప్పుడు నేను ఒకటి అన్నా, ప్రభువా నేను తాగుబోతుని, నేను మారానంటే ఎవరు నమ్ముతారు? ఎందుకంటే మామూలు వ్యక్తి మారాడంటే ఎవరైనా నమ్ముతారు, కానీ తాగుబోతుడు మాట నమ్మడు. ఎందుకంటే పొద్దున్నే భార్య మీద కొట్టేస్తారు, సాయంత్రం మందు తాగుతాడు. నేను కూడా అలా చాలా సార్లు మోసం చేశాను కదయ్యా. బెంగళూరు వెళ్ళాను, తాగుడు మారలేదు. సౌదీ అరేబియా వెళ్ళాను, నా జీవితాన్ని మార్చుకుంటాను కానీ నా జీవితం మారలేదు. మరి 40 రోజులు చెన్నై వెళ్ళి వచ్చి నేను మారిపోయినట్టు ఎవరు నమ్ముతారు ప్రభు అన్నప్పుడు ప్రభు నాకు చూపించాడు. నేను మందిరం కట్టినట్టుగా అనేక మంది జనం అక్కడ వస్తున్నట్టుగా ప్రభు నాకు చూపించినప్పుడు నేను మరలా ఆ ఇంటికి వచ్చాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభు మధ్యాహ్నం గారు మరలా అదే దర్శనంతో నన్ను దర్శించినప్పుడు ఇంటికి చెప్పారు, అమ్మ మరి ప్రభు నన్ను సేవకు పిలిచాడు, మరి నేను సేవ చేస్తున్నప్పుడు మా రెండాన్ని వచ్చి అన్నాడు, ఆయన పేరు డేవిడ్, అరే నీ కాళ్ళు కట్టుకుంటా, నిజంగా నువ్వు మారితే కనుక నీవు నీ భార్య పిల్లలు సంతోషంగా ఉన్నది. నువ్వు మరలా అన్నయ్య ఇప్పటికే సేవలో ఉన్నాడు, ఇప్పటికే చాలా సార్లు నువ్వు తడిగట్టుతో మా యొక్క గొంతు కోసావు, నువ్వు మారిపోయావు అంటే ఎవరు నమ్ముతాడు? నిన్న వరకు నువ్వు తాగి తిరిగావు, తల గుండు గీపించుకున్నావు, రోడ్లను పెచ్చోళ్ళలాగా తిరిగావు, నువ్వు సేవ చేస్తుంటే ఎవరు నమ్ముతారో రాజు? ఇదంతా కూడా మేము నమ్మం. ఒకవేళ నిజంగా నువ్వు మారితే నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పే, ప్రభు నన్ను సేవకు పిలిచాడు, నన్ను సేవ చేయమంటే పిలిచి చెప్పినప్పుడు మా రెండాన్ని అయితే నమ్మలేదు. మా ఇంటి పైన కొంత ప్లేస్ ఇలా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ప్రార్థన పెట్టడం ప్రారంభించాను. ఎప్పుడైతే నేను అక్కడ ప్రార్థన పెట్టడం ప్రారంభించాను, శనివారం సాయంత్రం మరి ప్రార్థన పెట్టడం ప్రారంభించాను. పెద్దలకి చెప్తే ప్రారంభించమన్నాడు. మరి నేను ప్రార్థన పెట్టడం వచ్చి అన్నట్టు వాక్యం చెప్పడం ప్రార్థన చేయడం, నేను ఎప్పుడైతే ఆ యొక్క సేవని ప్రభు పిలిచాడో నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. తర్వాత నాకంటే ఫుల్గా తాగే డ్రింకర్స్ అలాగే ఇక్కడ ఉన్నారు ప్రసాద్ గారు, మరి బొమ్మరెడ్డి ప్రసాద్ గారు ఆయన పేరు, ఆయన పూల్ బిజినెస్ చేస్తాడు. ఆయన కూడా నేను ఫుల్గా తాగే డ్రింకర్ అయితే నాకంటే ఫుల్గా తాగే డ్రింకర్ మరి ప్రభు కృపతో ఆయన మారడం జరిగింది. ఆయన 7 సార్లు ఏపసోమాలు వేశారు. ఆయన తిరిగిన ప్రదేశం లేదు, భయంకరంగా విగ్రహారం చేసే వ్యక్తి తాగి చివరి స్టేజ్లో కలిపినప్పుడు ప్రభు దర్శించి మరి స్వస్థపరిచినప్పుడు నేను మారాను. నా తర్వాత మరి ప్రసాద్ గారు వారి కుటుంబం మారడం జరిగింది. అలాగే నాకంటే ఇంకా భయంకరంగా తాగుబోతుంది, మరి నా ద్వారా ప్రభు కృపతో మారడానికి ప్రభు ఎంతో కృప చూపించాడు. అలాగే శనివారం ప్రార్థన తర్వాత అన్నయ్య కూడా వచ్చి లేదు రాజుని తప్పనిసరిగా దేవుడే సేవకు పిలిచాడని మరి పెద్దని నమ్మడం, ఆదివారం కూడా మేము సేవ ప్రారంభించడం జరిగింది. అలాగే నన్ను బట్టి దేవుడి కృపను బట్టి అక్కడ సంఘం ఏర్పరచడానికి ప్రభు సహాయం చేశాడు. భయంకరమైన డ్రింకర్లు విగ్రహారం చేసేవాళ్ళు మారారు. ఈ రోజున ఒక 50 మంది 60 మంది సంఘం కావడానికి ప్రభు కృప చూపించాడు. ఇంటి పైన ఆరాధన జరిగించడం కాదని మేము తలంచి మరి స్థలం కొనాలని ఒక ఆలోచన కలిగినప్పుడు ఆ బేవడలో ఉన్న బిల్డింగ్ బేరం పెట్టినప్పుడు 20 లక్షలు వచ్చినాయి. ఆ 20 లక్షలు పెట్టి దెందులూరులో 14,10,000 పెట్టి స్థలం కొన్నారు. స్థలం కొన్న తర్వాత మందిరం కట్టాలని ఒక ఆలోచన కలిగినప్పుడు మరి కింద ఉండడానికి ఇల్లు పైన మందిరం అలా ప్లాన్ చేసి మరి 40 లక్షలు పెట్టి మందిరం కట్టడానికి ప్రభు సహాయం చేశాడు. పైన మరి ఆ యొక్క సెంట్రల్ ఏసీ మందిరం మరి దెందులూరులో మరి ఎస్ఎంఆర్ ఆపోజిట్ మరి మందిరం కట్టడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ రోజున మరి నేను రోడ్లంటే తిరిగే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన కృప చొప్పున ఆయన పిలిచి ఇదిగో నా జీవితాన్ని బాగు చేసి అసలు నేను చనిపోతే బాగుందని అనుకున్నారు చాలా మంది, కానీ దేవుడు మరి నన్ను బ్రతికించి ఒక అవకాశం దేవుడికి ఇచ్చినప్పుడు బ్రతికించి ఈ రోజున సేవలో నిలబెట్టాడు. ఈ రోజున ఒక 50 మందిగా సంఘాన్ని ఏర్పడడానికి 40 లక్షలు పెట్టి మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించి ఈ రోజున పరిచయంలో పిలిచినట్లుగా ప్రభు పేరు తెలియజేస్తున్నా. పాడైపోయిన జీవితాన్ని కట్టగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు, ఒక తాగుబోతుని మార్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు, ఒక వ్యభిచారాన్ని మార్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజు నేను సజీవ సాక్ష్యంగా ఒకనాటి మద్యం బానిసి నాడు క్రీస్తు సేవకునిగా మారడానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తుని ప్రభు పేరిట తెలియజేస్తున్నారు. నేను దేశాలు తిరిగా నా బ్రతుకు మార్చుకోవాలని, ప్రాంతాలు మారని నా బ్రతుకు మార్చుకోవాలని, నేను బాగుండాలని ఎక్కడెక్కడో తిరిగారు, కానీ నా జీవితం ఎప్పుడు మార్చబడిందంటే నిజంగా యేసయ్యను అంగీకరించినప్పుడు, నిజమైన మారు మనసు ఎప్పుడైతే పొందానో అప్పుడు నా జీవితం మార్చబడింది. ప్రియ సంగమా, ఈ రోజున ఒకవేళ నామకార్థంగా దేవుని దగ్గరికి వచ్చి ఒకవేళ నిజమైన మారు మనసు లేకపోతే అద్భుతాన్ని చూడగలం. నేను 5 సంవత్సరాలు ప్రభు యొక్క నిజమైన మారు మనసు పొంది యేసయ్య నీవే నిజదేవుడు అని ఎప్పుడైతే నిజమైన మారు మనసు నేను పొందానో దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. సుమారుగా 5 సంవత్సరాలు గొప్ప అద్భుతం జరిగింది. మరి నేను 13 సంవత్సరాల వయసులో ప్రభువుని అంగీకరించాను, కానీ 15 సంవత్సరాలు నామకార్థ క్రైస్తుడుగా నేను బ్రతికినట్లుగా ప్రభు పేరు తెలియజేస్తున్నా. ఈ రోజున సంఘానికి వస్తూ ఒకవేళ ఎవరు చూస్తారు, సంఘానికి వస్తూ ఒకవేళ ఎవరు పట్టించుకుంటారు, ఒకవేళ రహస్య పాపాలు చేసినట్లయితే మనం ఆశీర్వదించబడలేమని ప్రభు పేరు తెలియజేస్తున్నా. నిజమైన మారు మనసు ఎప్పుడైతే పొందుతామో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దానికి నిదర్శనంగా ఈ రోజు నేను ఉన్నాను. ఈ రోజు సజీవ సాక్షిని ఈ రోజు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఆ రీతిగా ప్రభు నన్ను సేవలో పెరగడం జరిగింది. ఈ రోజున సువార్త పరిచయం జరిగించడానికి మరి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళడానికి మరి
అన్నయ్య మేము ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళడానికి వ్యాన్ తోలడానికి ఈ రోజున వాయిద్యాలు వాయించడానికి ఏ రీతిగా ప్రభు సన్నిధిలో మేము వాడగలము ఆ రీతిగా మరి ప్రభు కృపను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మరి ఆ రీతిగా నేను సేవలోకి రావడానికి ప్రభువులని పిలిచినట్లుగా ప్రభు పేరిట తెలియజేస్తున్నారు. దేవుని సాక్ష్యము దీవించునుగాక.